ఇరాన్పై ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రికి ఖతార్ ప్రధాని ఫోన్ చేశారు. పొరుగు దేశాలను యుద్ధంలోకి లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సంబంధం లేని యుద్ధంలోకి తమను లాగడం సరికాదన్నారు. దాడులను వెంటనే ఆపాలని ఖతార్ ప్రధాని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు ఇరాన్ సైన్యం మాస్టర్ ప్లాన్ వేసినట్లు వెల్లడైంది. ట్రంప్ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపింది ఇరాన్. అమెరికాలో పాక్ గూఢచారి ఆసిఫ్ మర్చెంట్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2024లో ట్రంప్ హత్యాయత్నం కేసులో ఆసిఫ్ అరెస్ట్ అయ్యారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ కు చెందిన ఒక వ్యక్తి తనను సంప్రదించి రంగంలోకి దించినట్లు ఎఫ్బీఐకి ఆసిఫ్ వెల్లడించారు. ట్రంప్ను బైడెన్, నిక్కీ హేలీని చంపేందుకు పథక రచన జరిగిందన్నారు. ఇందుకోసం ముందుగా కొందరికి 4.6 లక్షలు ఇచ్చినట్లు అంగీకరించారు. ఆసిఫ్ మర్చెంట్ నేపథ్యంపై ఎఫ్బీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇరాన్పై సైనిక చర్య విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భారీ ఊరట లభించింది. ఈ విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేయడానికి తీసుకొచ్చిన వార్ పవర్స్ తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి వ్యతిరేకంగా 53, అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. దీంతో ఇరాన్పై యుద్ధం కొనసాగించడానికి సెనెట్లో ట్రంప్కు మద్దతు లభించినట్లయింది. హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధ నౌక ఐరిస్ డైనాపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉత్తర పర్షియన్ గల్ఫ్లో ఒక అమెరికన్ ట్యాంకర్ను ఢీకొట్టినట్లు ప్రకటించింది. శ్రీలంక తీరంలో ఐరిస్ డైనాపై జరిగిన దాడికి అమెరికా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని, ఇక్కడి నుంచి ప్రయాణించే నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ ప్రకటించింది. అనంతరం శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డైనాపై అమెరికా దాడి చేసి ముంచివేసింది. దీంతో గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్పై దాడి చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుందని సమాచారం. శ్రీలంక దక్షిణ తీరంలో తమ యుద్ధ నౌకను ముంచిన 24 గంటల్లోనే ఇరాన్ అమెరికా ట్యాంకర్పై దాడి చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ స్పందించింది. ఈ సందర్భంగా ఖమేనీ మృతికి సంతాపం ప్రకటించింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ వెళ్లి అధికారికంగా సంతాప సందేశం రాసిచ్చారు. అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై ప్రధాని మోదీ కీలక స్పందన తెలియజేశారు. ఏ రకమైన వివాదాన్నైనా పరిష్కరించుకోవడానికి చట్టబద్ధ పాలన, చర్చలు మరియు దౌత్యం అనే 3 సూత్రాలే అత్యవసరమన్నారు. కేవలం సైనిక పోరాటాల ద్వారా మాత్రమే ఏ సమస్యకు పరిష్కారం లభించదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో విశాఖలో లెఫ్ట్ పార్టీలు చేస్తున్న నిరసన 5వ రోజుకు చేరింది. ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధం వద్దు అంటూ వామపక్షాలు నినాదాలు చేశాయి. ఇరాన్పై దాడులు సహేతుకం కాదని, ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు ఎంతో మంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఐక్యరాజ్య సమితి నిబంధనలను పూర్తిగా కాలరాసి యుద్ధోన్మాది అమెరికా, జాత్యహంకారి ఇజ్రాయెల్ ఈ రెండు కలిసి ఇరాన్ దేశం మీద దాడి చేస్తున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. వేలాది మందిని, ప్రజల్ని, పిల్లల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని పట్టున పెట్టుకుంటున్నాయి. ఈ మానవ హోమాన్ని సిపిఎం వామపక్ష పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
యుద్ధం కాకుండా వాళ్ళ లొంగుబాటు గురైన వాళ్ళ మీద కాకుండా ఈరోజు గల్ఫ్ దేశాల మీద యుద్ధం ప్రకటించింది. మా చమురి మీదే మాదే ఆధిపత్యం, మా చమురి మీదే మాదే హక్కు అని చెప్తున్న గల్ఫ్ దేశాల మీద ఈరోజు యుద్ధాన్ని ప్రకటించి ఏకపక్షంగా ఈరోజు ఇరాన్ సంబంధించిన మొత్తం నాయకత్వాన్ని అందరూ కూడా వాళ్ళ సైనాధిపతులని వాళ్ళకి సంబంధించిన మెయిన్ వాళ్ళందరూ వాళ్ళ లీడర్షిప్ అందరినీ కూడా ధ్వంసం చేసి చంపేస్తే కనుక వాళ్ళు లొంగిపోతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అసెంబ్లీకి వచ్చారు. आशा और विश्वास है कि जो हम लोग कर रहे हैं अलग अलग इनिशिएटिव और जिसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा। बहुत बहुत धन्यवाद। ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ ముగిసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై స్పీకర్ విచారణ చేశారు. దానం నాగేందర్ పిటిషన్ మార్చి 7కు వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కడియం శ్రీహరి పిటిషన్పై ఇరువురి వాదనలు ముగిశాయి. కడియం శ్రీహరి పిటిషన్ తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పేదల ఇల్లు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఆయన పరిశీలించారు. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారని, అయితే ఆ పనులను 16,000 కోట్లతోనే చేయొచ్చని తెలిపారు. మూసీ సుందరీకరణ పనుల బాధ్యత తమకు అప్పగిస్తే 16,000 కోట్లకే చేసి చూపిస్తామన్నారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశాము, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగ్, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మూసీ నదిలోకే వివిధ నాళాల ద్వారా 54 వివిధ నాళాల ద్వారా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన ఆలోచన ఏంటి అంటే మూసీని ప్రక్షాళన చేయాలి, మూసీని జీవనదిగా మార్చాలి అనే ప్రణాళికకు పునాది పడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని కాదు. ఆనాడు కూడా ఒక కాఫర్ డ్యామ్ కట్టారు హైకోర్టు ముందు, మీకు యాదుకుండాలి. అట్లా కొన్ని ప్రయత్నాలు చేసినారు, కానీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి తిరిగి మళ్ళీ మూసీని ఒక ఆహ్లాదకరమైన నదిగా తయారు చేయాలి అనే ఆలోచన కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వంలో ఆనాడు మనం స్టార్ట్ చేసినాం. శంషాబాద్, కోత్వాల్గూడ, కోకాపేట్లో నడుస్తున్న అక్రమ మైనింగ్ క్రషర్లపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్తిక్ రెడ్డి కలిసి క్రషర్ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. కేజీఎఫ్ సినిమా తరహాలో గుట్టలను త్రవ్వుతూ మైనింగ్ మాఫియా క్రషర్లు నడుపుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ క్రషర్ ఒక మంత్రికి సంబంధించిందని, అందుకే అధికారులు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిద్రలో ఉందా, ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందా అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. స్టోన్ క్రషర్ పెట్టాలన్నా, ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టాలన్నా అనేక నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొందుపరిచినారు. అవేవి సంబంధం లేనన్నట్టుగా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో
ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈరోజు అక్రమంగా ఈ యొక్క క్రషర్ను పక్కనే మళ్ళా ఆర్ఎంసీ ప్లాంట్స్ను నడుపుతున్నారు అని చెప్పని స్థానికులంతా కూడా ఇవాళ కోడై కూస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా వచ్చి ఈ అక్రమ క్రషర్ ఎట్లా నడుపుతారు, దీనికి ఏం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పని కూడా కనీసం ఇంతవరకు ఎవరు ఇన్స్పెక్షన్ చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇది ప్రజల సొమ్ము. వానకాలంలో మరి రోడ్లన్నీ కూడా బురదమయమైనాయి. వాటి మీద మొరం వేసుకుంటే మరి పొలాలకు పోవచ్చు అని చెప్పేసి మొరం కొట్టుకోవడానికి ప్రైవేటు భూముల నుంచి కూడా మొరం కొట్టుకుంటే ఆ ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు, ఎడ్ల బండ్లను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు హైదరాబాద్ నగరం నడిబొడ్డున శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, అదేవిధంగా ఓఆర్ఆర్కు కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఇక్కడ ఇంత పెద్ద క్రషర్ టన్నుల కొద్దీ కంకర ఈరోజు క్రష్ చేస్తూ ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ బంధువులు, వాళ్ళ మొత్తం కూడా గ్యాంగులు కలిపి ఈరోజు ఎంత చేస్తున్నారు. మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పంచాయత్ సెక్రటరీ ఇక్కడికి రాలేదు? ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్ ఇక్కడికి రాలేదు? ఎందుకు ఇక్కడికి ఎంఆర్ఓ గారు రాలేదు? శంషాబాద్ ఎంఆర్ఓ గారు అంటేనే పేద ప్రజలు శంషాబాద్ మండలంలో గజగజ వణుకుతున్నారు. ఊర్ల రాత్రి సనత్ నగర్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఆర్థిక స్థితి పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో హైదరాబాద్లో మంచినీటి కొరత ఏర్పడిందన్నారు. సకాలంలో పూడికతీత పనులు చేపట్టకపోవడం మూలంగా వర్షాకాలం బస్తీలన్నీ నీట మునుగుతున్నాయన్నారు. వేసవి కాలం వస్తూ ఉంది. హైదరాబాద్లో ఒక దిక్కు మంచినీటి కొరత, మరొక దిక్కు విద్యుత్ కోతలు ప్రారంభమైనవి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జిహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యుత్ బల్బులు కాలిపోతే కొత్తవి తీసుకురావడం కానీ, లేక వర్షపు నీటి కాలువల్లో పూడిక తీయడం కానీ ఈ సంవత్సరం ఇంతవరకు పూర్తి కాలేదు. వర్షం వచ్చినప్పుడు కొద్ది గొప్ప ప్రజలకు మరి ఉపశమనం కలిగే విధంగా నీరు ఆ కాలువలలో పైపులలో వెళ్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఉండేటువంటి వర్షపు నీటి పైప్ లైన్లే తప్ప వర్షపు నీటి కాలువలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఉన్న వాటిలో కూడా పూడిక తీయని కారణంగా ప్రతి నీటి చుక్క రోడ్ల మీద పారడంతో చిన్నపాటి వర్షాన్ని కూడా హైదరాబాద్ అతలకుతలం అవుతా ఉంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణ శివారులో జవహర్ నవోదయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. అధికారులు రూపొందించిన భవన నిర్మాణ మ్యాప్ను ఎంపీకి చూపించారు. విద్యాలయం భవనం నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నవోదయ విద్యాలయ దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరుట్లలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్, ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన 10 ఎకరాలది, మొత్తం 23 ఎకరాలు. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయకి చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాడు. రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కొరుట్ల నవోదయకి నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని. గత 4 ఏళ్లుగా చేయని తప్పునకు తన కుటుంబం మానసిక వేదన అనుభవించిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందన్నారు. 2 నెలల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ స్థాపనకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేసే పార్టీ తీసుకొస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పాత్రలో విఫలమయ్యారన్నారు.
కొత్త పార్టీ నినాదం తెలంగాణ ఫస్ట్, మైక్రో లెవెల్లో ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. ఆంధ్ర ప్రజలపై ద్వేషం లేదన్న కవిత రాజకీయ ఆధిపత్యాన్ని వ్యతిరేకించామన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ గంగపుత్రులకు చేప విత్తనం పంపిణీ చేయాలని అన్నారు. అనేక గ్రామాల్లో మత్స్యకార సొసైటీ లేదని, సంఘాలు, సొసైటీలు ఏర్పాటు చేసి కుల వృత్తులకు అండగా నిలవాలని కోరారు. ముదిరాజుల ప్రతీకగా మనం భావించాలి. ప్రతి ఆడబిడ్డ కూడా ఏదైతుందో కాయ కష్టంతో కుటుంబ పోషణ కొరకు తోడ్పడుతుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ మత్స్య పరిశ్రమపై ఆధారపడేటువంటి ఒక ముదిరాజుల్ని కానీ గంగపుత్రులే కానీ వాళ్ళ చెరువులు, కుంటలను వృద్ధి చేయడంతో పాటుగా చేప విత్తనం అందింప చేయలేని కాడ సరిపడే విధంగా నగదు రూపంగా వాళ్ళు బదిలిచ్చారు. వాస్తవంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలలో ఈ మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయడం జరగలేదు. అంటే ఆ గ్రామ స్థాయి లోపల ఏదైతుందో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోని చెరువుల కుంటల నిర్వహణతోని వాళ్ళు చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ఒక ముదిరాజులే కానీ గంగపుత్రులే కానీ వాళ్ళ హక్కులు పొందలేకపోతున్నారు. అంటే ఎక్కడెక్కడైతే మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందో ఇంకా ఏర్పాటు చేయని. గతంలో జనాభా పెరిగితే ఏమవుతుందో అని ఆందోళన చెందాను, కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా విధానాలు మార్చుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ప్రకటనపై జరిగిన చర్చలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఒకప్పుడు జనాభా నియంత్రణే పరమావధిగా భావించిన తాము నేడు జనాభా నిర్వహణ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చిందో సవివరంగా తెలియజేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ నేనే మాట్లాడాను. ఆ రోజు మీరు చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ లో చూస్తే అధ్యక్ష 92, 93, 3 TFR 3%. అదే 98, 99కి 2.5, 97లో పాలసీ. ఆ పాలసీ వస్తాను 2002కి 2.2, ఈ రోజు 1.5. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఒక రోజు పెట్టాం. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇర్రెలవెంట్ అవుతా ఉంది. మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ ని ప్రమోట్ చేయాలని నేను మాట్లాడితే నాకు బాగా జ్ఞాపకం జయప్రకాష్ నారాయణ గారు నన్ను విమర్శించాడు. ఇటీవల మళ్ళీ నేను మాట్లాడితే తమిళనాడు సీఎం మాట్లాడాడు. RSS చీఫ్ అయితే భగవత్ గారు చాలా క్లియర్ గా 3 పిల్లలు ఉంటేనే ఈ దేశం రాబోయే రోజుల్లో సస్టైనబిలిటీ ఉంటుందని వారు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ప్రపంచంలోని హైయెస్ట్ పాపులేషన్ చైనా, ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఇండియా. అట్ ది సేమ్ టైం 2 TFR 2 అంటే 2.1 ఉండాలి. యూపీ, బీహార్ ఆ 2 రాష్ట్రాల వల్ల ఈ రోజు పాపులేషన్ బ్యాలెన్స్ అవుతా ఉంది. సౌత్ ఇండియాలో మాత్రం నెగటివ్ గ్రోత్ స్టార్ట్ అయింది. ఇదే కంటిన్యూ అయితే సౌత్ ఇండియా మొత్తం ఇప్పటికి దీని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు అధ్యక్ష కొంతమంది. అది కూడా ఉంటుంది. రేపు పార్లమెంట్ సీట్స్ వస్తే సౌత్ ఇండియాలో సంఖ్య తగ్గిపోతుంది, దీనివల్ల ఎట్లా అని కూడా మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. నేను మాట్లాడేది భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను. అవే జగన్ క్రిస్టియన్ అన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కావాలంటే ఆధారాలు కూడా చూపిస్తామన్నారు. ఏ ఒక్క రోజు కూడా కుటుంబంతో తిరుమలకి జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఏ ఒక్క రోజు కూడా తనకు వెంకన్న అంటే నమ్మకం అని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదన్నారు. 100 కోట్ల హిందువులని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. క్రిస్టియన్ అవునా కాదా అది చెప్తే తప్పు ఎలా అవుతుంది? మీ సభ్యులు ఎందుకు గొడవ చేస్తున్నారన్నారు అచ్చెన్నాయుడు. కాదు అంటే తాను క్రిస్టియన్ కాదు అని చెప్పాలన్నారు. నా పేరు చెప్పారు, 1 మినిట్ నా పేరు చెప్పారు.
వాస్తవం నేనే సీక్రెట్ కాదు కదా, శాసన మండలిలో చెప్పాను. అధ్యక్ష నిన్ననే నేను తమరు చెప్పాను, మీరు అయిపోయింది, మళ్ళీ లేవనెత్తారు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే. అధ్యక్ష 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 ప్రస్తావించారు కాబట్టి అధ్యక్ష నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న ఆయన పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ఉద్యమం చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఉద్యమం ప్రారంభించారు తప్ప, ప్రజాస్వామ్యులు తప్ప చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఉద్యమం చేయడం తప్ప, పళ్ళాలు కొట్టడం తప్ప, ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయడం తప్ప. నిరాహార దీక్ష చేస్తే ఇల్లు పగలగొట్టి, భార్యను తిట్టి, కొట్టి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో బంధించి చంపడానికి ప్రయత్నం చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ చేశారు కదా. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్ గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా, పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో, నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడు ఆపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. స్థానిక వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎర్రగుంట్ల జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని హెలీప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు వెళ్లి జగన్కు స్వాగతం పలికారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకు సూర్య విక్రమాదిత్య సాక్షి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు భారీగా తరలివచ్చారు. పెళ్లి వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, పొన్నం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, మల్లారెడ్డి హాజరయ్యారు. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, దిల్ రాజు, మోహన్ బాబు, అల్లు అరవింద్, దేవిశ్రీ ప్రసాద్ పలువురు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ తన పదవికి రాజీనామా చేశారు. గత 3.5 ఏళ్లుగా ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కొనసాగారు. అయితే ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా గవర్నర్ పదవికి సివి ఆనందబోస్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వార్ నష్టాలకు మార్కెట్లు బ్రేక్ వేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 899 పాయింట్ల లాభంతో 80,015 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 285 పాయింట్ల లాభంతో 24,765 వద్ద నిఫ్టీ ముగిసింది.